10 జూబ్లీ హిల్స్ కి ఏం చేయని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ ఖాన్దాన్ మొత్తం రౌడీలేని విమర్శించారు. ఇక తాను చదువుకున్న వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. తనపై బీఆర్ఎస్ తప్పుడు నిందలు వేసి అక్రమ కేసులు పెట్టిందని నవీన్ యాదవ్ ఆరోపించారు. 100% గెలుపు తమదే అంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రెండు పార్టీలు చాలా రసవత్తరంగా ప్లాన్ చేస్తూ ఉన్నాయి. మాదే విజయం అంటే మాదే విజయం అని చెప్తా ఉన్నది. అసలు మీ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి? మీకు మేము మెజారిటీ గురించి ఆలోచిస్తాం తప్ప గెలుపు కోసం కాదు. ఇక ప్రతిపక్షాల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుందంటే మాకు ఈ రిపోర్టు ఆ సర్వే ఈ సర్వేని 2023 ఎన్నికలప్పుడు కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ గొంతు తీసుకొని మాదే గెలుపు అని మాట్లాడి సర్వేలు మాకని చెప్పారు. ఏమైంది అంటే వాస్తవాలు ఒకటి ఉంటే వాళ్ళ బాకా ఊదే పత్రికలను పెట్టుకొని వాళ్ళు సోషల్ మీడియాను డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా ఏర్పాటు చేసుకొని ఒక అభూత కల్పన సృష్టిస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి అనుమానం లేదు. 100% గెలుపు ఖాయమైపోయింది. మెజార్టీ ఇష్యూ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఇలా ఏం చేస్తారు? వాళ్ళు మాకు ఉన్నప్పుడే చేయలే. 1 లక్షల కోట్లు అప్పు 8 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నా కూడా చేయలే. ఇలా వాళ్ళు ఏం చేస్తారు? అది మోరిలేషన్ అంటే మేము ఓటేస్తే మా వాడలు మా బజార్లు మా సమస్యలు పరిష్కారం కావాలంటే నవీన్ యాదవ్ చదువుకున్న యువకుడు. ఖచ్చితంగా నవీన్ యాదవ్కి ఓట్లు వేస్తామని కింద స్పష్టంగా చెప్తారు. ఉత్తమ మాటలతో కాదు, మీరే సజీవ సాక్ష్యం. వాళ్ళు ఒకటే మహా అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ 10 ఏళ్ళు దోసుకున్న సొత్తును ఓటుకు 5,000 ఇచ్చేనా కొంటామనే పద్ధతి చేస్తూ ఉన్నారు. మేమేం చెప్తా ఉన్నాం, ఇది కష్టం చేసి సంపాదించిన పైసలు కాదు. ఎన్నిచ్చినా ఎవరిచ్చినా తీసుకోండి తినండి, కానీ ఓటుకు 103 ఓటు లెక్కనే మళ్ళీ ఒకసారి పూర్తి చెప్పాలి. గెలుపు మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్ కాంగ్రెస్ పార్టీ? గెలుపు కాదు, ఆల్రెడీ మెజారిటీ ఎంత అనేది తప్ప తలకిందుల తపస్సు చేసిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పోయిన కవిత ఉన్న సంతోష్రావు తలకిందులు తపస్సు చేసిన నవీన్ యాదవ్ గెలుపును ఆపలేరు. ఎందుకంటే మీరు నమ్మకం పోగొట్టుకున్నారు. ఓకే, క్యాండిడేట్ కూడా ఉన్నారు సార్. మిమ్మల్ని అంటే మీరు బీటెక్ చదివారు, మీరు ఉన్నత విద్యావంతులు, కానీ మిమ్మల్ని రౌడీ అని ఆకు రౌడీ అని ఎందుకు అంటున్నారు ప్రతిసారి? వాళ్ళకి ఏం చేతగాక అంటున్నారు, కానీ నన్ను అనడం ఏంది? వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమన్నా ఉంటే చెప్పి ఓట్లు అడగమనండి, అభ్యంతరం లేదు. నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి చిన్న వయసులో ప్రజా జీవితంలో రావడం జరిగింది. మా కుటుంబ కోరిక కూడా. ఏ రోజు కూడా నేను ఎటువంటి తప్పుడు పనులకి నేను దారి తీయలే. నేను నా ప్రొఫెషన్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటే నా ఫీల్డ్లో ఈరోజు నా సంతకం విలువ కొన్ని కోట్లు. కానీ నేను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా వెనుకబడిన వాళ్ళు, అన్యాయానికి గురయ్యేటోళ్ళు, ఇటువంటి వారికి మన అండ ఉండాలనేది మా లక్ష్యం. చిన్నప్పటి నుండి అనేక కార్యక్రమాలు చేసుకుంటా వీళ్ళ మధ్యలో ఉన్న అవకాశం వచ్చినా రాకపోయినా నేను పోటీ చేసుకుంటా నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు పరిష్కరిస్తూనే పబ్లిక్లోనే ఉన్నా. ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు ఒకవైపు అయితే, మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నవీన్ యాదవ్ నా కుడిభుజం లాంటి వాడు, నా కుడిభుజాన్ని నాతో పాటు అసెంబ్లీకి పంపించమని ఒక బూస్టప్ ఇచ్చిండు. ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా పబ్లిక్ అంతా అనుకుంటారు, అదే మన బస్తీ పిల్లగాని ఒక ముఖ్యమంత్రి గారు ఇంత బలంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది మన బాధ్యతగా తీసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు అట్లా అనడం, ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బలంగా నేను ప్రజల్లో తీసుకువెళ్ళి ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తూ నిజంగా ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్తో, మా ప్రాంత ప్రజల బ్లెస్సింగ్స్తో గెలిచిన తర్వాత ఈ జూబ్లీహిల్స్ రూపురేఖలు మారుస్తూ ముఖ్యమంత్రి గారి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారు. ఫైనల్ గా మీకు వచ్చేటువంటి మెజార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా మా ప్రజల మనసులు గెలుచుకునేది ఉంది. ఇంకో 4 రోజుల తర్వాత ఏం మెజార్టీ అనేది చెప్తా. కానీ వీఆర్ విన్నింగ్ విత్ గుడ్ నెంబర్, మంచి మెజార్టీతో గెలవబోతాం. గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్ రూపురేఖలు ఖచ్చితంగా మార్చుతానని నవీన్ యాదవ్ చెప్తా ఉన్నారు. ఇక మెజార్టీకి సంబంధించి ఒక 2-3 రోజుల్లోనే తనకు ఒక క్లారిటీ వస్తుందని నవీన్ యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.